నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. కోల్కతాలో మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. ఆసుపత్రుల్లో డ్యూటీలో ఉన్న వైద్యులకు వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. కోల్కతాలోని అర్జికర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9వ తేదీ రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన ఘటనను ఐఎంఏ ఖండించింది. ఈ నేపథ్యంలో జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఐఎంఏ మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో నగరంలో వైద్య సేవలు నిలిపేశారు. మచిలీపట్నం వైద్య కళాశాలలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సిబిఐ ఆధ్వర్యంలో త్వరితగతిన నేర పరిశోధన పూర్తి చేసి నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రక్షణ చట్టాలు కేంద్ర స్థాయిలో తీసుకురావాలని, రాష్ట్రంలో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠినతరం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నాయకులు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ ఫణికుమార్, డాక్టర్ కేశవ్, కృష్ణ, డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మొన్న మధ్య మనం చూసాము ఆర్జేకర్ హాస్పిటల్లో ఒక పీజీ విద్యార్థినికి జరిగిన అన్యాయానికి సాలిడారిటీ తెలుపుతూ మేము మెడికల్ కాలేజ్ తరపున, హాస్పిటల్ తరపున, అలాగే ఐఎంఏ మెంబర్స్ తరపున ఇక్కడ కూడుకొని మెడికల్ కాలేజ్లో దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఈ అన్యాయాన్ని ఎప్పటికైనా అరికట్టాలి, ఇప్పటికైనా అరికట్టాలి. చట్టాలు అన్నీ వస్తున్నాయి కానీ వాటి ఫలితం మాకు దొరకట్లేదు. ఇప్పుడు కొత్త పిల్లలు వస్తున్నారు, ఎంతో కష్టపడి ఒక వైద్య విద్యార్థి తయారవ్వాలి, ఒక వైద్య విద్యార్థిని మనకి బయటికి రావాలి అంటే అటు గవర్నమెంట్ తరపు నుంచి ఇటు వాళ్ళ కష్టము, వాళ్ళ పేరెంట్స్ కష్టము అన్నీ కలుపుకొని 35 సంవత్సరాలు పడుతుంది ఒక డాక్టర్ తయారవటానికి. అలాంటి ఒక డాక్టర్ని ఊరికే ఒక చిన్న దీనితో చిదిమేశారు. అలాంటివి దాడులు అసలు హేయనీయం. ఒక మాతృమూర్తి మీద, ఒక దేశమాత మీద జరిగిన అన్యాయం అని నేను చెప్తున్నాను. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. చాలా బాధాతప్త హృదయాలతో మేము ఈ ర్యాలీ చేస్తున్నామండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మచిలీపట్నం శాఖ మరియు అట్లాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరం కూడా కలిసి ఇవాళ శాంతియుతంగా మన ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి తర్వాత మర్డర్ చేసిన దానికి సంబంధించి మేము శాంతియుతంగా నిరసన తెలియజేశాము. మీ అందరికీ తెలుసు, ఒక వైద్య విద్యార్థి తయారవ్వాలి అంటే 30 సంవత్సరాలు విద్యార్థి శ్రమ, తల్లిదండ్రుల ఆశలు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్పెండిచర్ ఎంతో ఉంది ఒక వైద్య విద్యార్థి. సో అలాంటిది ఎంతో ఆశలతో వచ్చి చేస్తున్న వర్క్ ప్లేస్లో ఇలాంటి దాడులు జరగడం అమానుషం. ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాము. మనం ఐఎంఏ ఖండిస్తూనే ఉంది. సో మేము ముఖ్యంగా ప్రభుత్వానికి మా నిరసన తెలియజేసేది ఏంటంటే, వైద్యం చేసే చోట వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి జీవోలు ఇంప్లిమెంట్ చేయాలి, అదేవిధంగా దాడులు చేసిన వారిని శిక్షించాలి అనేది మొదటగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ దాడి చేసినటువంటి వారిని ఎవరైనా కూడా ఎటువంటి 8 ఆగస్టు జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు గురించి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఒక డాక్టర్ కన్నా ముందు ఆవిడ ఒక లేడీ, 30 ఇయర్స్ ఆవిడకి, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ పాటు కష్టపడి చదువుకొని వచ్చింది. ఆవిడ చేస్తున్న ప్రతి ఒక్క ఇష్యూలో మేము ఆవిడకి తోడుగా ఉన్నాము. ఆవిడకి జస్టిస్ జరగాలని మేము ఒక ర్యాలీ చేశాము. ఇంకా ఓపీ సేవలన్నీ బంద్ అయిపోయినాయి. పేషెంట్స్ని ఇబ్బంది పెట్టాలని అయితే ఖచ్చితంగా కాదు. మా డాక్టర్స్ అందరూ, కేవలం మా మేడం వాళ్ళందరూ ఒక న్యాయం జరగాలి, ఇటువంటిది ఎప్పుడూ జరగకూడదు అని బయట రోడ్డు మీద వెళ్తున్నప్పుడో, లేకపోతే మధ్యరాత్రి వెళ్తున్నప్పుడో, లేకపోతే డ్రెస్సింగ్ సెన్స్ లేదనో, లేకపోతే ఇంకేదన్నా విషయాల్లో రేప్స్ జరుగుతున్నాయి అని అందరూ కొంతమంది ఎగనెస్ట్గా ఉన్నారు. మరి ఒక వైద్య సేవల్లో ఉన్న ఆవిడ, ఒక దేవత లాంటి వైద్యనారాయణ హరి దేవత, అలాంటి ఆవిడ ఏ డ్రెస్ వేసుకుందానో లేకపోతే ఎలాగుందనో ఆవిడ మీద రేప్ కేసు జరిగిందనేది నాకు అర్థం కాలేదు. సో రేపు మేము ఇంకా బడ్డింగ్ డాక్టర్స్ ఫస్ట్ ఇయరే కాబట్టి రేపు మేము నైట్ డ్యూటీలకు వచ్చినప్పుడు, డ్యూటీలో ఉన్నాను అంటే మా పేరెంట్స్ ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండేది ఏముండదు నాకు తెలిసి. ఇంకెవరైనా కొత్తగా వస్తున్నా సరే వాళ్ళందరూ కూడా ఎందుకమ్మా అవసరమా అనేటువంటి కొన్ని కళలన్నింటినీ కూడా చిదిమేసేటువంటి పరిస్థితి ఇప్పుడు. ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మణిపాల్ సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు వంక అనంతకుమార్, మట్టా శ్రీరామ్, చిలంకుర్తి శేషు తెలిపారు. 19వ తేదీ ఉదయం
9:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా పరిషత్ సెంటర్లోని కెమెరా సృష్టికర్త డాగూర్ కాంస్య విగ్రహం వద్ద నిర్వహించే ఈ శిబిరంలో మచిలీపట్నం మరియు పరిసర ప్రాంత మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వారి మణిపాల హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపు జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర గల డాగరే గారి విగ్రహం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో మహిళలకు క్యాన్సర్కి సంబంధించిన ఉచిత టెస్టులు ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులకి ఈసీజీ, 2D ఎకో అలాగే మొదలగు టెస్టులని ఇక్కడ ఉచితంగా చేస్తారు. ఇటువంటి మంచి అవకాశాన్ని మన మచిలీపట్నం పరిసర ప్రాంతంలో ఉన్న మహిళలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే క్యాన్సర్కి ముందు చూపుగా ఇక్కడ ఉచితంగా టెస్టులు చేస్తున్నారు. ఇటువంటి మంచి అవకాశాన్ని మచిలీపట్నంలోని సభ్యులందరూ కూడా ఆగస్టు 19 వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మన మచిలీపట్నంలో ఉన్న డాగరే గారి విగ్రహం దగ్గర మచిలీపట్నం ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఆ రోజు క్యాన్సర్ సంబంధించి క్యాన్సర్ నిర్ధారణ టెస్టులు చేయబడుతుంది. ఆ రోజు మన మచిలీపట్నం పుర ప్రజలందరూ కలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. ఈ టెస్టులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగించబడతాయి. కావున కంపల్సరీ అందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. 45 లక్షల విలువైన 390 మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు అందించారు. MMTS CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న చోరీకి గురైన ఫోన్లను అతి తక్కువ కాలంలో రికవరీ చేసి 45 లక్షల విలువైన 390 మొబైల్ ఫోన్లను బాధితులకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు అందించారు. వాట్సాప్ నెంబర్ కి హాయ్ లేదా హెల్ప్ అని మెసేజ్ పెట్టి మొబైల్ ఫోన్ కు సంబంధించిన వివరాలు పెడితే చాలు పోగొట్టుకున్న మొబైల్ ని రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు జిల్లా ఎస్పీ గంగాధరరావు. ఇక మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ ఈ మొబైల్ MMTS అప్లికేషన్ ను ప్రజలందరూ వినియోగించుకోవాలని, ఫోన్ చోరీకి గురైన అయిన వారు వాట్సాప్ నెంబర్ 9490617573 కి హాయ్ లేదా హెల్ప్ అని మెసేజ్ పంపి అడిగిన సమాచారం అందులో నిక్షిప్తపరిచి పోలీసు వారి సేవలను పొందవచ్చని, ఈ విధానం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ సెల్ ఫోన్ అనేటువంటిది ఎంత అవసరమైనటువంటి వస్తువో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలామంది సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం, అలాగే కొన్ని సందర్భాల్లో సెల్ ఫోన్లు దొంగిలించబడటం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా ట్రాక్ చేసి ఇచ్చే దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లా పోలీసు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చాలా కాలం క్రితమే చేపట్టింది. దాంట్లో భాగంగా దాదాపు 390 మొబైల్ సెల్ ఫోన్స్, సుమారు 45 లక్షల విలువ చేసేటువంటి ఈ సెల్ ఫోన్స్ని మేము రికవరీ చేసి వీటి యొక్క అడ్రస్లు, తర్వాత వారి యొక్క రిజిస్ట్రేషన్ వాటి ఆధారంగా ఎవరైతే పోగొట్టుకున్నారో వారందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. సో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మన కృష్ణా జిల్లా పోలీస్ చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో దీన్ని చేపట్టడం జరుగుతుంది. వారి యొక్క సెల్ ఫోను ఏ కంపెనీ, అట్లాగే దాని యొక్క IMEI నెంబరు తెలిస్తే అది కూడా వాళ్ళు నమోదు చేయడం జరుగుతుంది. కొంతమంది IMEI నెంబర్ని వాళ్ళు నోట్ చేసుకోకపోవడం వల్ల ఒకవేళ అయినప్పటికీ కూడా ఆ యొక్క వివరాలను బట్టి ఆ IMEI నెంబర్ను కూడా మేమే ట్రాక్ చేసి తీసుకొని దాని ద్వారా పోయినటువంటి సెల్ ఫోన్ని రికవరీ చేసేటువంటి పద్ధతి, ఒకటి ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. దాన్ని పోలీసులు అవలంబించి ఆ యొక్క సెల్ ఫోన్ ఎక్కడైతే ఆపరేట్ అవుతుందనేది సైంటిఫిక్గా, టెక్నికల్గా తెలుసుకొని అది రికవరీ చేసి ఎవరైతే పోగొట్టుకున్నారో వారికి ఇచ్చేటువంటి ప్రక్రియ అనేటువంటిది చాలా కాలం. బంటుమిల్లిలోని శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బంటుమిల్లిలోని శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు ఆగస్టు 15 నుండి 18 తారీఖు వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా త్రయాహనిక దీక్షా విధానంగా వైకానస ఆగమ శాస్త్ర రీత్యా ముత్తేవి వెంకట సత్యనారాయణ ఆచార్యులు శిష్యు బృందంచే ప్రత్యేక పూజలు, హోమాదులు జరుపుతున్నారు. చివరి రోజు మహాపూర్ణాహుతి, శ్రీ స్వామివార్లకు శాంతి కళ్యాణం వంటి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తులు ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆయన కోరారు.
భగవతే వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో వెంకటేశాయ నమః. మన బంటుపల్లి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యందు ప్రప్రథమంగా ఈ సంవత్సరం నుంచి స్వామివారికి అశేషమైనటువంటి పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిన్నటి రోజున రాత్రిపూట అంకురార్పణ సంకల్పంతో మొదలుకొని నేటి రోజున స్వామివారికి శుక్రవారాభిషేకము, తదుపరి అగ్నిమథన కార్యక్రమము, నేటి రోజున ప్రధాన హోమాలు, సాయంకాలం జరిగేటువంటి పవిత్ర అధివాసము, విశేషమైనటువంటి ప్రధాన హోమాలు జరపడము కావున 50 మంది భక్తులు కూడా. మున్సిపల్ మైన్ పార్క్ స్థలదాత దివంగత మాకర్ల వెంకటస్వామి నాయుడు 144వ జయంతి ఆయన విగ్రహ కమిటీ ఘనంగా నిర్వహించింది. మున్సిపల్ మైన్ పార్క్ స్థలదాత దివంగత మాకర్ల వెంకటస్వామి నాయుడు విగ్రహ కమిటీ చైర్మన్ పిల్లారిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మున్సిపల్ మైన్ పార్క్ స్థలదాత దివంగత వెంకటస్వామి నాయుడు 140వ జయంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పార్క్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిల్లారిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పార్కు ఉన్న సుమారు 6 ఎకరాల భూమిని ప్రభుత్వానికి వెంకటస్వామి నాయుడు ఉచితంగా ఇచ్చారన్నారు. పాలకులు పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో నగర ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఈ సందర్భంగా పార్క్ లో పనిచేస్తున్న సిబ్బందికి వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లారిశెట్టి సత్యనారాయణ, మాదిరెడ్డి ఆంజనేయులు, అయినాల రమేష్, పెద్ది బాపూజీ, రావులపాటి శేషగిరి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ దేశానికే జాతిపిత, తాతగా ఉండేది. అట్లాగే చిన్నపిల్లలు పార్కులోకి వచ్చినప్పుడు ఆయన విగ్రహం చూసి తాతగారు, పార్కు తాతగారు అంటే ఆయన జన్మధన్యమైంది. ఈరోజు ఆయన చేసిన మంచి పని వల్లే 144 సంవత్సరాలు అయిన ఆయన జయంతి వారిని తలుచుకుంటున్నాం. అలాంటి కార్యక్రమాలు అందరూ చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఆయన జోహార్లు అర్పిస్తూ ఆయన పేరు మీద పార్కులో పనిచేసిన వర్కర్లకి వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సహకరించిన వందలపట్టిన ప్రజలందరికీ, పార్కు యాజమాన్యానికి, పార్కు వర్కర్లందరికీ. కృష్ణా జిల్లాకు సంబంధించి 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ భవిష్య ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ భవిష్య ప్రణాళిక సిద్ధం చేయడానికి కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులకు కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ కింద రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తోందన్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ఏటా 15% వృద్ధిని సాధించే లక్ష్యంతో రాష్ట్రానికి సంబంధించిన ముసాయిదా విజన్ డాక్యుమెంట్ ఖరారు దశలో ఉందన్నారు. 2024 అక్టోబర్ 2న భారత ప్రధానమంత్రి ఈ పత్రాన్ని విడుదల చేస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రతి జిల్లా ఇలాంటి విజన్ ప్లాన్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక విభాగం నీతి ఆయోగ్ మద్దతుతో ఈ పత్రాన్ని సిద్ధం చేస్తోందన్నారు. ఇదే తరహాలో జిల్లా స్థాయిలో జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఓజీ గణేష్ కృష్ణ, డ్వామా పీడీజీవి సూర్యనారాయణ, జెడ్పీసీఈఓ ఆనంద్ కుమార్, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జి గీతాబాయ్, డిఎస్ఓవి పార్వతి, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.